హాయ్ నమస్తే, వెల్కమ్ టు వైకే న్యూస్. అక్కడ మంట పుడితే ఇక్కడ సెగ స్టార్ట్ అయింది. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం ఇక్కడ మొదలైంది. యుద్ధం సెగ సామాన్యుడి ఇంటిని తాకుతోంది. ఇప్పటికే వంట గ్యాస్ ధర పెరగ్గా వంట నూనెలు సలసలా కాగుతున్నాయి. ఇక పప్పు దినుసులు, నూనె గింజల ధరలు కూడా పెరుగుతున్నాయి. వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్న కారణంగా నిత్యావసరాల రేట్లు మండుతున్నాయని అంటున్నారు. మరోవైపు గల్ఫ్ యుద్ధం నేపథ్యంలో దేశంలో ప్రధాన నగరాల్లో కమర్షియల్ వంట గ్యాస్ కొరత తీవ్రమైంది. హోటళ్లకు సిలిండర్ల సరఫరా నిలిపివేయాలని డీలర్లకు కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చింది. ఆసుపత్రులు, హాస్టళ్లకు మాత్రమే ఈ కమర్షియల్ సిలిండర్లు సరఫరా చేయాలని ఆదేశించింది. ఎల్పీజీ ఉత్పత్తిని దాదాపు 10% చమురు శుద్ధి కేంద్రాలు పెంచాయని కేంద్రం చెప్తోంది. అయితే దేశంలో వంట గ్యాస్ కొరత లేదని కూడా కేంద్రం చెప్తున్నప్పటికీ ఆంక్షలు కలిగించడం ఆందోళన కలిగించే విషయం. వాణిజ్య సిలిండర్ల కొరత కారణంగా ముంబైలో ఇప్పటికే దాదాపు 20% హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయి. 2 రోజుల్లో దేశ ఆర్థిక రాజధాని నగరంలోని సగం హోటళ్లు బంద్ అవుతాయని అంటున్నారు. ముంబై మాత్రమే కాదు, 2 రోజులుగా దేశంలోని పలు ప్రధాన నగరాల్లో వాణిజ్య సిలిండర్ల కొరత ఏర్పడింది. ఢిల్లీ, బెంగళూరులో ఇప్పటికే కొన్ని హోటళ్లలో వంట గ్యాస్ అందుబాటులో లేక తాత్కాలికంగా హోటల్స్ మూసివేస్తున్నారు. అంతేకాదు, ఈ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిపివేత కారణంగా తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ అత్యవసరంగా సమావేశమైంది. బంద్ నిర్వహించాలని యోచిస్తోంది. ఇరాన్, అమెరికా మధ్య పోరు వంటింట్లో మంటలు పుట్టిస్తోంది. వంట గ్యాస్ సరఫరాకు అవాంతరాలు తలెత్తడంతో చమురు కంపెనీలు ఒక్కసారిగా సిలిండర్ ధరలను పెంచేశాయి. అంతేకాకుండా వినియోగం, సరఫరాపై కూడా ఆంక్షలు విధించాయి. బ్లాక్ విక్రయాలను అరికట్టేందుకు కేంద్రం ఇప్పటికే చర్యలు చేపట్టింది. ఎల్పీజీ సిలిండర్ల బుకింగ్ వ్యవధిని 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచింది. ఇక్కడితో అయిపోలేదు. గ్యాస్ వినియోగదారులు తప్పకుండా ఈకేవైసీ చేసుకోవాలని నిబంధన పెట్టిన కేంద్ర ప్రభుత్వం అలా చేసుకొని గృహ వినియోగదారులకు గ్యాస్ బుకింగ్ నిలిపివేయాలని స్పష్టం చేసింది. ఇక వాణిజ్య సిలిండర్ల సరఫరాను సమీక్షించేందుకు చమురు మంత్రిత్వ శాఖ కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసింది. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాలకు ఎగుమతులు నిలిచిపోవడంతో ఆ ప్రభావం రైతులపై కూడా పడుతుంది. ఇటు ఎగ్స్, కోడిగుడ్ల ధరలు కూడా భారీగా పతనమవుతున్నాయి. అరటి ధరలు కూడా తగ్గాయి. మరి యుద్ధం ఎప్పటి వరకు కొనసాగుతుంది, మనకి ఇంకా ఎలాంటి కష్టాలు రాబోతున్నాయనేది మరింత భయం కలిగించే అంశం. రైట్, ఆంధ్రప్రదేశ్లోని ముఖ్య ప్రాంతాల నుంచి మా రిపోర్టర్స్ ఉన్నారు. నెల్లూరు నుంచి స్పెషల్ కరెస్పాండెంట్ నాగతేజ, అలాగే కర్నూలు నుంచి స్పెషల్ కరెస్పాండెంట్ మురళీకృష్ణ, ఉభయ గోదావరి రీజనల్ కోఆర్డినేటర్ నానాజీ లైవ్లో సిద్ధంగా వాళ్ళతో మాట్లాడదాం. ముందుగా కాకినాడకి వెళ్దాం. ఉభయ గోదావరి జిల్లాలో ఎటువంటి మూమెంట్ ఉందో నానాజీ నాడు తెలుసుకుందాం. నానాజీ చెప్పండి, ఏంటి ఉభయ గోదావరి జిల్లాలో ఈ యుద్ధ ప్రభావంకి సంబంధించి గ్యాస్ కొరత అయితేనేమి, గ్రాసరీస్ అయితేనేమి, ఎగ్స్ అయితేనేమి, వీటన్నిటి మూమెంట్ ఏ విధంగా ఉంది నానాజీ? రైట్, నెల్లూరు ఒకసారి వెళ్దాం. నాగతేజ, ఏంటి నెల్లూరు జిల్లాకి ఎటువంటి ఎఫెక్ట్ పడుతోంది, ఎటువంటి వర్రీ అక్కడ వ్యక్తమవుతుంది నెల్లూరు జిల్లాలో? ఇటు ఇరాన్ పరిస్థితులు ఆందోళనకరంగా మారాయని చెప్పవచ్చు. వైపు ప్రజలు కూడా ఇటు సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా ఇటు యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఇటు గ్యాస్ ధరలు కావచ్చు, పెట్రోల్, డీజిల్, గుడ్లు, అదేవిధంగా విదేశీ ఉత్పత్తులు ఏదైతే ఉన్నాయో వాటిపై కూడా పెద్ద మొత్తంలో భారం పడుతున్నటువంటిది ప్రజల్లో పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు సోషల్ మీడియాలో వచ్చినటువంటి వార్తలు కూడా ప్రజలు కూడా భయాందోళనలో ఒక వార్తలు జరిగేటువంటి పరిస్థితి కనిపిస్తాయి. మరోవైపు ఇటు గ్రామ స్థాయి నుంచి కూడా ఇటు గ్యాస్ వినియోగదారులు కావచ్చు, డొమెస్టిక్ కావచ్చు, ప్రత్యేకించి ఇంటిల్లిపాది వాటి గ్యాస్ ధరలు కూడా పెరుగుతున్నాయని చెప్తున్నారు. మరోవైపు యొక్క యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో పలు వ్యాపారస్తులు ధనార్జన ధ్యేయంగా కూడా ధనార్జన ఏదైతే డబ్బు సంపాదించిన నేపథ్యంలో ఇది ఒక సాగుగా చెప్పుకోవచ్చు. కొంతమంది ఏదైతే గ్యాస్ ను తరలించిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రాంతం వారి వద్ద అధిక మొత్తంలో వసూలు చేస్తున్నటువంటిది ఆరోపణలు కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు సిగరెట్లు కావచ్చు, కోడిగుడ్ల వ్యాపారస్తులు కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క విధానాన్ని కూడా పెద్ద మొత్తంలో ముందుకు తీసుకెళ్తారు. మరోవైపు ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, ప్రత్యేకించి యొక్క వ్యాపార సముదాయాల అధికారులు కూడా వైపు రైడ్స్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ కూడా ఇట్లా పెద్ద మొత్తంలో ఈ యొక్క యుద్ధ వాతావరణం జరుగుతున్న నేపథ్యంలో అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తుంటే వారి వ్యాపార సోదరుల పూర్తి స్థాయిలో కూడా వారిపై కేసులు నమోదు చేసి కూడా చర్యలు చేపట్టే పరిస్థితి కనిపిస్తుంది. కానీ మరోవైపు కేంద్ర ప్రభుత్వం కొద్ది గంటల క్రితం తీసుకుంటే నిర్ణయాన్ని మాత్రం ప్రజలు ఒక రకంగా ఆందోళనకరంగా వ్యక్తమవుతుందని చెప్పుకోవచ్చు. కానీ ఎప్పటికప్పుడు కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలకు అనుగుణంగానే ప్రభుత్వం ఆ ప్రజల్లో యొక్క చైతన్యం కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ రాబో రోజుల్లో ఈ యొక్క గ్యాస్ రీఫిల్లింగ్ సంబంధించినటువంటి 21 నుంచి
25 రోజులటువంటి యువతని అధికారులు ఎట్లా ముందుకు తీసుకెళ్తారు, ప్రజలకు దానికి ఏ విధంగా అలవాటు పడతారు అంశం కూడా ఇటు గ్యాస్ వినియోగదారులు కూడా పెద్ద మొత్తంలో సంబంధిత అధికారులు కూడా ఎప్పటికప్పుడు సూచనలు చేసే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఈ యొక్క విదేశీ ఉత్పత్తులు కావచ్చు, ప్రత్యేకించి డీజిల్ పెట్రోల్ అమ్మకాలు, మరోవైపు గ్యాస్ సంబంధించిన అమ్మకాలు కూడా పూర్తిగా ఇప్పటికే వైపు పెద్ద మొత్తంలో డబ్బులు కూడా వసూలు చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో ఒక్కొక్క సిలిండర్ కి 56 రూపాయల చొప్పున ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తున్నటువంటిది జిల్లాలో పలు ప్రాంతాల్లో ఇప్పటికే కొనసాగుతుంది. కానీ ఈ యొక్క కొత్తగా తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో దానికి పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు గ్యాస్ సంబంధించిన ఏజెన్సీలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు రాబో రోజుల్లో యొక్క ఉత్పత్తులకు సంబంధించిన నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి వినియోగదారులకి, పబ్లిక్ కి, ప్రత్యేకించి సబ్సిడీ విధానంలో వెళ్తున్నటువంటి కొంతమంది లబ్ధిదారులు కూడా ఈ యొక్క పెద్ద మొత్తంలో పూర్తి స్థాయిలో వారిలో అవగాహన పెంచే పరిస్థితి కూడా కనిపిస్తుంది. శ్రీనివాస్, నాగతేజ, మరొక విషయం ఏంటంటే కొంతమంది డీలర్లు కావాలనే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? అలాంటి పరిస్థితి నెల్లూరు జిల్లాలో నెలకొందా? ఖచ్చితంగా కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఈ యొక్క విధానాన్ని కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. అమాయక ప్రజలు ఎవరైతే ఉన్నారో వారిలో పెద్ద మొత్తంలో కూడా ధనార్జన ధ్యేయంగా వసూలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓవైపు ఎప్పటికప్పుడు వార్తలను, మరోవైపు ఏదైతే సోషల్ మీడియాలో వస్తుంటే వదంతులను కూడా కొంతమంది నమ్మే పరిస్థితి కనిపిస్తుంది. కానీ ప్రజల్లో మాత్రం చైతన్యం రావాలి. పూర్తి స్థాయిలో దీనికి అనుగుణంగా ముందుకెళ్లే దిశలో కూడా ప్రభుత్వం స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేస్తుంది. కానీ ఏదైతే ఈ గ్యాస్ సిలిండర్ సంబంధించి ప్రత్యేకంగా మహిళల్లో మాత్రం ఒక ఆందోళన నెలకొందని చెప్పుకోవచ్చు. గ్యాస్ సిలిండర్లు బుక్ చేసిన తర్వాత మళ్ళీ ఎన్ని రోజులకు వస్తుంది, అసలు గ్యాస్లు దొరికే పరిస్థితుందా లేదనేది కనిపిస్తుంది. మరోవైపు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ సంబంధించి ఇప్పటికే నెల్లూరు నగరం కావచ్చు, ప్రత్యేకించి జిల్లా వ్యాప్తంగా ఉండే పలు ప్రధాన పట్టణాలు కూడా గ్యాస్ కొరత ఇప్పటికే ప్రధానంగా మనకు కనిపిస్తుంది. పలు ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్ కావచ్చు, గ్యాస్ అమ్మకాలు, ప్రత్యేకించి గ్యాస్ రిపేర్ సంబంధించిన వ్యాపారస్తులు కూడా గత వారం రోజుల నుంచి కూడా గ్యాస్ దొరకట్లేనటువంటిది నానుడు కూడా పబ్లిక్ లో మొదలైందని చెప్పుకోవచ్చు. రాబో రోజుల్లో పూర్తి మొత్తం పెద్ద మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం కావచ్చు, మరోవైపు యొక్క గ్యాస్ వినియోగదారులు కూడా యొక్క ఎఫెక్ట్ పడే అవకాశం ఉన్న నేపథ్యంలో రాబో రోజుల్లో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, దానికి అనుగుణంగా పబ్లిక్ ఎలా నడవాలంటే కూడా ప్రజల్లో కూడా ఒక ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి కనిపిస్తుంది. డొమెస్టిక్ ఈ డొమెస్టిక్ వ్యాపారులు కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క గ్యాస్ పన్ను కూడా తమ బుద్ధివంతంగా మారుతుంది చెప్పేది కూడా పబ్లిక్ కూడా ఇప్పటికే ఇటు మీడియా ముఖంగా కావచ్చు, ప్రత్యేకించి ప్రజల్లో కూడా ఒక ఆరోపణలు వెలువడే అవకాశం కూడా కనిపిస్తుంది. నైతేజ, ఇక పౌల్ట్రీ రంగం అలాగే పెట్రోల్ బంకుల దగ్గర పరిస్థితి ఏంటి? ఇదే విధంగా గాసిప్స్ ఏమైనా వినిపిస్తున్నాయా? పౌల్ట్రీ రంగం మాట ఏమిటి? ఇప్పటికే గుడ్ల ధర ఏదైతే మరోవైపు రంజాన్ పండుగ నేపథ్యం కావచ్చు, ప్రత్యేకించి కొన్ని పండుగల నేపథ్యంలో కూడా కోడిగుడ్లు ధరలు రోజు రోజుకి ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ మరో పలు ప్రాంతాలు కూడా తగ్గుముఖం పట్టే పరిస్థితి కనిపిస్తుంది. కానీ పౌల్ట్రీ రంగానికి సంబంధించిన యొక్క యుద్ధ వాతావరణ నేపథ్యంలో కూడా ఇష్టారాజ్యంగా ఎవరికి వారే యమున తీరండ తరహాలో కూడా ఇటు ఎవరి కొనుగోలుదారులు కావచ్చు, వ్యాపారులు క్రయ విక్రయాల మధ్య తారతమ్యం లేకుండా ఎవరికి వారు కొనుగోలు చేస్తున్నారు. కానీ పబ్లిక్ మాత్రం ఎవరిని కూడా ప్రశ్నించే పరిస్థితి కనిపించట్లేదు. అదేమంటే కూడా యుద్ధ వాతావరణ నేపథ్యంలో కూడా ఉత్పత్తులన్నీ కూడా తగ్గుముఖం పడ్డాయి. కాబట్టి ధరలు రాబో రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందంటూ చెప్పేసి ఓవైపు సిగరెట్ వ్యాపారస్తులు కావచ్చు, మరోవైపు గుడ్ల వ్యాపారస్తులు కావచ్చు, ప్రత్యేకించి యొక్క పెట్రోల్ బంకుల వద్ద అయితే మాత్రం డీజిల్ పెట్రోల్ ధరలు కూడా ఆకాశాన్ని అంటుతారని చెప్పేసి వైపు ఇప్పటికే నగరంలోని పలు ప్రాంతాల పబ్లిక్ నుంచి వాదన వినిపిస్తుంది. ఇదే తరహాగా ఇప్పటికే పెరిగినటువంటి యొక్క ధరల నేపథ్యంలో పబ్లిక్ కూడా అనేక ఇబ్బందులు పడతారు. తమకు వచ్చేటువంటి జీతాలపై కావచ్చు, ప్రత్యేకించి వారి పెట్టుబడి దిశగా కూడా కుటుంబాన్ని నడపగలమా లేదన్నటువంటి ప్రశ్నార్థకంగా ఉన్నటువంటి రోజుల్లో కూడా ఈ యొక్క యుద్ధవాతావరణ సమీపంలో ఉన్న నేపథ్యంలో రాబో రోజుల్లో పరిస్థితులు మరింత ప్రశ్నార్థకంగా మారుతాయనేటువంటిది పేద మధ్యతరగతి కుటుంబాల్లో కూడా కనిపిస్తుంది. మరి దీనిపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసినప్పటికీ మాత్రం ఇది పౌల్ట్రీ రంగానికి సంబంధించిన వస్తువుల కొనుగోలు కావచ్చు, గ్యాస్ ధరలు, అదేవిధంగా పెట్రోల్, డీజిల్ వంటివి కూడా రాబో రోజుల్లో ధరలు కనుక పెరిగితే కనుక అమాయక ప్రజలు కావచ్చు, ప్రత్యేకించి ఇటు పేద మధ్యతరగతి కుటుంబాలు కూడా పూర్తి స్థాయిలో నష్టం వాటిల్లే అవకాశం ఉన్న నేపథ్యంలో సంబంధిత అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు స్పెషల్ డ్రైవ్లు చేపట్టాలి, యొక్క అధిక మొత్తంలో వసూలు చేసిన వారిపై కూడా ప్రత్యేక చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా ఇటు జిల్లా వాసులు కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ నాగతేజ, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, కర్నూల్ మురళీకృష్ణ, వాట్ అబౌట్ యూ? కర్నూలు జిల్లాలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఇదే పరిస్థితి నెలకొందా? కృత్రిమ కొరత సృష్టిస్తున్నారా గ్యాస్ లేని కన్నా? అట్లాగే పౌల్ట్రీ వ్యవస్థ అనేది, పెట్రోల్ బంకుల దగ్గర పరిస్థితి ఏది ఉంది? గ్రాసరీకి సంబంధించి ఎటువంటి రిపోర్ట్ అక్కడిది? శ్రీనివాస్, కర్నూలు జిల్లాలో ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఇబ్బందికర వాతావరణం అయితే నెలకొనలేదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఈ ఇబ్బందులు ఏదైతే యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో అటు గ్యాస్ సిలిండర్లు కావచ్చు, పెట్రోల్ ధరలకు సంబంధించినటువంటి
పుకార్లు షికార్లు చేస్తా ఉన్నాయి. ముఖ్యంగా ఈ సిలిండర్ల కొరతకు సంబంధించి ఇప్పటికే అటు కర్ణాటక ప్రాంతం కర్నూలు జిల్లాకు సంబంధించి కర్నూలు జిల్లా సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి కర్ణాటక ప్రాంతంలో కొన్ని హోటల్స్ కూడా మూతపడేటటువంటి స్థితికి వచ్చాయి. ఎందుకంటే ఆ బార్డర్ లో ఉన్నటువంటి ఆ ప్రాంతం ఏదైతే ఉందో అటు బళ్ళారి కావచ్చు, ఇటు బళ్ళారి తర్వాత వచ్చేటటువంటి గ్రామాల్లో కొంతమేర జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఇటు కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో కూడా ఈ గ్యాస్ సిలిండర్లకు సంబంధించినటువంటి కొరత ఏర్పడుతుంది అనేటువంటి పుకార్లు అయితే షికార్లు చేస్తున్నట్టు. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి గ్యాస్ డెలివరీకి సంబంధించి ఏదైతే ఇప్పుడు తీసుకున్నటువంటి వినియోగదారులు ఎవరైనా సరే దాదాపు 25 రోజుల తర్వాత మళ్ళీ బుకింగ్ చేసుకునే రకంగా కేంద్రం తీసుకొచ్చినటువంటి నిర్ణయం ఒక విధంగా మంచిది అయినప్పటికీ ఇప్పటి వరకు ఉన్నటువంటి 21 రోజుల తర్వాత మళ్ళీ గ్యాస్ తీసుకొచ్చనే దాన్ని సడలించి ఈ రకంగా చేయడం ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఇబ్బంది తలెత్తుందని చెప్పి కూడా కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే గ్యాస్ సిలిండర్లకు సంబంధించి గ్యాస్ డెలివరీ బాయ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎగ్జాంపుల్ గ్యాస్ సిలిండర్ 950 రూపాయలు ఉంటే దాదాపు 1000-1100 రూపాయల మేర వసూలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యుద్ధ కారణంగా ముఖ్యంగా ఏదైతే వాణిజ్య సిలిండర్లకు సంబంధించినటువంటి కొరత నేపథ్యంలో ఈ ఇంటికి ఉపయోగించేటటువంటి గ్యాస్ సిలిండర్లు కూడా ధరలు పెరుగుతాయని చెప్పి కూడా దానికి సంబంధించి కృత్రిమ కొరత సృష్టించి అధికంగా వసూలు చేస్తున్నటువంటి ఆరోపణలు కూడా కొల్లలుగా వస్తా ఉన్నాయి. ముఖ్యంగా అటు పెట్రోల్ కి సంబంధించినటువంటి దాంట్లో అయితే ఇప్పటికీ కూడా ఎక్కడ కూడా ఎలాంటి అంతరాయం ఏర్పడినప్పటికీ ప్రధానంగా ఈ పెట్రోల్ కృత్రిమ కొరత సృష్టించేందుకు కూడా కొంతమంది యత్నిస్తూ ఉన్నారు. ముఖ్యంగా గ్రామీణ ఇటు కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో సరైనటువంటి ఈ పెట్రోల్ బంక్ల వ్యవస్థ లేకపోవడంతో ఇక్కడ నుంచి తీసుకువెళ్లి పెట్రోల్ డబ్బాల్లో తీసుకువెళ్లి అక్కడ బాటిల్స్ లో అమ్మేటటువంటి పర్సులు ఉన్నాయి. అక్కడ మాత్రం ఇప్పుడు ప్రధాన నగరాల్లో 110 రూపాయలు పెట్రోల్ ఉంటే అక్కడ మాత్రం దాదాపు 120-130 రూపాయలకు పైగానే విక్రయిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. దీంతో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ప్రధానంగా ఇప్పుడే రాయలసీమ ప్రాంతంలో హార్టికల్చర్ డెవలప్ అవుతున్న నేపథ్యంలో అటు పండ్లు ఇక్కడ నుంచి విదేశాలకు ఎగుమతి అవుతున్న నేపథ్యంలో అరటికి సంబంధించి అటు నంద్యాల జిల్లాలో దాదాపు కొన్ని వేల హెక్టార్లలో ఈ అరటి సాగు చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ధరలు అమాంతం దిగొస్తున్నాయి. ధరలు పడిపోతుండడంతో అరటి రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు టన్ను 5,000కు మించి కొనుగోలు చేయడం లేదు. మరోవైపు ఎగుమతులు లేకపోవడంతో అరటి ధరలు కూడా పడిపోతుండడంతో అటు రైతులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైట్. ఇక మహిళల పరిస్థితి ఏంటంటే ఇది 21 డేస్ నుంచి 25 డేస్కి చేంజ్ కనిపించింది కదా గ్యాస్ బుకింగ్ సంబంధించి. దీని గురించి మహిళలు ప్రత్యేకంగా ఏంటి వాళ్ళ రెస్పాన్స్ ఏ విధంగా ఉంది మురళి? మహిళలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఏదైనా ప్రతి ఇంటికి సంబంధించి ఎప్పుడో ఒకసారి ఏడాదిలో దాదాపు 4-5 సార్లు ఏదో ఒక శుభకార్యం జరుపుకుంటూ ఉంటారు. అలాంటి సమయంలో సిలిండర్ల వాడకం అనేది ఎక్కువగా ఉంటుంది. మరోవైపు ప్రస్తుతం ఎండాకాలం కావడంతో ఎండాకాలంలో ఏదైతే ఈ గ్యాస్ సిలిండర్ వినియోగం అంటే శుభకార్యాలు కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కాబట్టి గ్యాస్ సిలిండర్ల వినియోగం కూడా ఎక్కువగా ఉంటుంది ఇళ్లలో. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ రకంగా చేయడం పట్ల మహిళలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ కర్నూలు జిల్లాలో కూడా కొంతమంది మహిళలు ఖాళీ సిలిండర్లు చేత పట్టుకొని నిరసన వ్యక్తం చేస్తారు. కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయం సరైనది కాదు, దీన్ని మళ్ళీ ఒకసారి పునరాలోచించాలంటూ కూడా వాళ్ళంతా కూడా ఆందోళన బాట పడినటువంటి పరిస్థితి నెలకొంది. ఏదైతే ఈ వాణిజ్య సిలిండర్లకు సంబంధించి ఇప్పటికే మనం చూసుకోవచ్చు కర్ణాటక ప్రాంతాల్లో అటు బళ్ళారి కావచ్చు, అటు బెంగళూరు కావచ్చు, బెంగళూరు నగరంలో హోటల్ యాజమాన్యం కూడా ఇప్పటికే బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యం బంద్కు కూడా పాటించే దిశగా కూడా అడుగులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కర్నూలు జిల్లాలో కూడా ఆ రకంగా కొద్ది రోజుల్లో అలాంటి సిచ్యువేషన్స్ కూడా వచ్చేందుకు అవకాశం ఉన్నాయంటూ కూడా రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. మరోవైపు దీనికి సంబంధించి అటు జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తం చేసింది. ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడ కూడా ఎలాంటి కొరత లేదు, సరిపడా సిలిండర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. కాకపోతే ఈ వాణిజ్య సిలిండర్లకు సంబంధించి మాత్రమే కేంద్రం ఆంక్షలు విధించింది. కాబట్టి ఎవరు కూడా ఎక్కడ కూడా ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు, ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదంటూ కూడా అటు జిల్లా కలెక్టర్ నూరుల్ కమర్ కూడా ఇప్పటికే అందరికీ కూడా ఆదేశించారు.
థ్యాంక్ యూ మురళి. అది కర్నూలు నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి ఇస్తున్న రిపోర్ట్. రైట్, ఇక ఉభయ గోదావరి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ నానాజీని అడిగి మన వివరాలు తెలుసుకుంది గోదావరి జిల్లాలో పరిస్థితి ఏంటో. నానాజీ, ఏంటి గోదావరి జిల్లాలో పరిస్థితి ఏంటి? ముందు రంజాన్ ఉంది, ఆ తర్వాత ఉగాది అండ్ రంజాన్ 2 పండుగలు వస్తున్నాయి. ముస్లిం సోదరులకు కూడా చాలా ఇంపార్టెంట్ ఈ గ్యాస్కి సంబంధించి, అంటే కోడిగుడ్లు అయితేనేమి, గ్రాసరీస్ అయితే ప్రతి దాని మీద కూడా ఈ పండుగ అది ఇంపార్టెన్స్ కాబట్టి ఏంటి అక్కడ పరిస్థితి? గోదావరి జిల్లాలో ఎటువంటి రెస్పాన్స్ వ్యక్తమవుతోంది? థ్యాంక్ యూ శ్రీనివాస్. ఏదైతే అమెరికా, ఇజ్రాయెల్ దీని యొక్క ఇరాన్ యుద్ధం ఉన్నదో, ఈ యుద్ధం ప్రభావంగా ఖచ్చితంగా చౌడు మీద, అదే రకంగా ఈ రవాణా వ్యవస్థ మీద కూడా ఖచ్చితంగా కొరత వచ్చే అవకాశం ఉన్నది. అయితే ఇప్పుడు అయితే మాత్రం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎలాంటి కొరత లేదు. ఇదంతా కూడా ప్రతిపక్షాలు కానీ అలాగనే కొంతమంది ఎవరైతే కొంతమంది వ్యాపారులు ఉన్నారో వాళ్ళు మాత్రం కృత్రిమంగా కొరతను క్రియేట్ చేస్తున్నారని చెప్పేసి చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతానికి కాకినాడ జిల్లాలో అయితే వ్యవహారం అంతా కూడా నార్మల్ గానే ఉన్నది. అయినప్పటికీ కూడా ఏదైతే బుక్ చేసుకుంటామో ఆ బుక్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఈకేవైసీ అడుగుతుంది. ఈకేవైసీ అడగడం వల్ల ఏదైతే బల్క్ లో బుక్ చేసుకుని దాన్ని బ్లాక్ లో అమ్ముకునే వ్యవహారం అంతా కూడా కట్టుబెట్టడానికి చెప్పొచ్చు. దీనికి సంబంధించింది ఏదైతే స్ట్రీట్ ఫుడ్స్ ఉంటాయో ఆ స్ట్రీట్ ఫుడ్స్ లో కూడా రాబోయే కాలంలో ఖచ్చితంగా గ్యాస్ కూడా కొరత వల్ల ఆ షాపులు కూడా మూతపడే అవకాశం ఉన్నది. ఎందుకంటే దాదాపు అంటే ఇప్పటికే 21 నుంచి 25 రోజులకు ఒక పెంచారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఏదైతే గ్యాస్ బుక్ చేసుకుంటామో గ్యాస్ బుక్ చేసుకున్న వెంటనే దాదాపు 2-3 రోజుల్లో వచ్చే పరిస్థితి నుండి దాదాపు ఒక 2-3 వారాలకు వెళ్ళే పరిస్థితి మనకి దాపరుస్తుంది. తద్వారా ఏదైతే ఈ గ్యాస్ ఉన్నదో ప్రస్తుతానికి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉన్నదో కేంద్ర ప్రభుత్వం ఈ ఎల్పిజి అంటే గృహాల్లో వాడే గ్యాస్లకు తప్ప ఏదైతే బల్క్ గా ఇస్తారో ఈ హోటల్ వాటికి కూడా బంద్ చేస్తుంది. ఒక్కొక్క దిక్కున కూడా బంద్ చేసుకుంటూ వస్తుందని మనం చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి కొన్ని నిబంధనలు కూడా పెట్టింది. ఈ నిబంధనలు చూసిన ఏదైతే ప్రైవేట్ యాజమాన్యాలు ఉన్నాయో అవి కూడా ధర్నా చేయడానికి కానీ అదే రకంగా వాళ్ళు కూడా మూయడానికి కూడా ఏదో ఒక అసోసియేషన్ కూడా చెప్తా ఉన్నారు. దీనికి అంతటికి కూడా దీన్ని బట్టి ఎవరు కూడా సామాన్యులు ఎవరు కూడా భయపడొద్దు. ఎందుకంటే ఖచ్చితంగా ఎవరైతే గృహానికి సంబంధించిన దానికి సంబంధించిన ఆయిల్ కానీ లేదంటే పెట్రోల్ కానీ దీనికి అంటే పప్పు దినుసులు కానీ రవాణాకు సంబంధించిన అన్ని కూడా మన దగ్గర బ్యారెక్లు అన్ని కూడా నిల్వ ఉన్నాయి కాబట్టి మీరు ఎవరు కూడా మీరు కంగారు పడొద్దని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అదే రాష్ట్ర ప్రభుత్వం కూడా చెబుతా ఉన్నది. దీనికి సంబంధించింది అయితే ప్రస్తుతానికి అంటే 2-3 రోజుల్లో మనకి బాగా షార్టేజ్ వచ్చే అవకాశం ఉన్నది. కానీ ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఎలాంటి ఆడవాడు కూడా లేదు. అయితే ఏదైతే గ్యాస్ ఉన్నదో గ్యాస్ మాత్రం బుక్ చేయడానికి ఈకేవైసీ కానీ కొన్ని అదే చాప కింద నీరులాగా కొన్ని వ్యవహారాలు అయితే మాత్రం మనకి బయట కనబడుతున్నాయి. శ్రీనివాస్, థ్యాంక్ యూ వెరీ మచ్ నానాజీ. అది ఉభయ గోదావరి జిల్లాలో అలాగే నెల్లూరు అండ్ కర్నూలు నుంచి మా రిపోర్టర్లు అందిస్తున్న సమాచారం. థ్యాంక్ యూ ముగ్గురికి. రైట్, మొత్తం మీద అక్కడ మంట పుడితే ఇక్కడ సెగ స్టార్ట్ అయింది. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం ఇక్కడ మొదలైంది. యుద్ధం సెగ సామాన్యుడి ఇంటిని తాకుతోంది. ఇప్పటికే వంట గ్యాస్ ధర పెరగ్గా వంట నూనెలు కూడా సలసలా కాగుతున్నాయి. పప్పు దినుసులు అలాగే నూనె గింజల ధరలు కూడా పెరుగుతున్నాయి. వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్న కారణంగా నిత్యావసరాల రేట్లు మండుతున్నాయని అంటున్నారు. మరోవైపు గల్ఫ్ యుద్ధ నేపథ్యంలో దేశంలో ప్రధాన నగరాల్లో తమిళనాడు అయితేనేమి, ఇటు కర్ణాటక, హైదరాబాద్, ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా కమర్షియల్ వంట గ్యాస్ కొరత తీవ్రమైంది. ముంబైలో కూడా ఎక్కువ అయిపోయింది. హోటళ్లకు సిలిండర్ సరఫరా నిలిపేయాలని డీలర్లకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అటు ఆసుపత్రులు, హాస్టళ్లకు మాత్రమే, అంటే ఓన్లీ హాస్పిటల్స్, హాస్టల్స్కి మాత్రమే ఈ కమర్షియల్ సిలిండర్లు సరఫరా చేయాలంటూ కేంద్రం ఆదేశించింది. ఎల్పీజీ ఉత్పత్తిని దాదాపు 10% చమురు శుద్ధి కేంద్రాలు పెంచాయని కేంద్రం చెబుతుంది. అయితే దేశంలో వంట గ్యాస్ కొరతే లేదని కేంద్రం చెబుతున్నప్పటికీ ఆంక్షలు కలిగించడం కొంత ఆందోళన కలిగించే విషయం. వాణిజ్య సిలిండర్ల కొరత కారణంగా ముంబైలో ఇప్పటికీ 20% హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయి. 2 రోజుల్లోనే దేశ ఆర్థిక రాజధాని నగరంలోని సగం హోటళ్లు బంద్ అవుతాయని అంటున్నారు. ముంబై మాత్రమే కాదు, 2 రోజులుగా దేశంలోని పలు ప్రధాన నగరాలు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా తమిళనాడు, కర్ణాటక, ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇక్కడ కూడా వాణిజ్య సిలిండర్ల కొరత ఏర్పడింది. ఢిల్లీ, బెంగళూరులో ఆల్రెడీ మనం చూస్తున్నాం కొన్ని హోటల్లో వంట గ్యాస్ అందుబాటు లేక తాత్కాలికంగా హోటల్సే మూసివేస్తున్నారు. అంతేకాదు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిపివేత కారణంగా తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ అత్యవసరంగా సమావేశమైంది. బంద్ నిర్వహించాలని యోచిస్తోంది. ఇరాన్, అమెరికా మధ్య పోరు వంటింట్లో మంటలు పుట్టిస్తుంది. వంట గ్యాస్ సరఫరాకు అవాంతరాలు తలెత్తడంతో చమురు కంపెనీలు ఒక్కసారిగా సిలిండర్ ధరలు పెంచేశాయి.
అంతేకాకుండా వినియోగం సరఫరాపై కూడా ఆంక్షలు విధించాయి. బ్లాక్ విక్రయాలను అరికట్టేందుకు కేంద్రం ఇప్పటికే చర్యలు చేపట్టింది. ఎల్పీజీ సిలిండర్ల బుకింగ్ వ్యవధిని 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచింది. ఈ మార్పులే కొంత మహిళల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇక్కడితో అయిపోలేదు. గ్యాస్ వినియోగదారులు తప్పకుండా ఈకేవైసీ చేసుకోవాలని నిబంధన కూడా పెట్టిన కేంద్ర ప్రభుత్వం అలా చేసుకొని గృహ వినియోగదారులకు గ్యాస్ బుకింగ్ నిలిపేయాలని స్పష్టం చేసింది. ఇక వాణిజ్య సిలిండర్ల సరఫరాను సమీక్షించేందుకు చమురు మంత్రిత్వ శాఖ కూడా ఓ కమిటీని ఏర్పాటు చేసింది. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాలకు ఎగుమతులు నిలిచిపోవడంతో ఆ ప్రభావం రైతులపై కూడా పడుతుంది. ఇటు కోడిగుడ్ల ధరలు కూడా భారీగా పతనమవుతున్నాయి. అటు అరటి ధరలు కూడా తగ్గాయి. మరి యుద్ధం ఎప్పటి వరకు కొనసాగుతుంది, మనకి ఇంకా ఎలాంటి కష్టాలు రాబోతున్నది మరింత భయం కలిగించే అంశంగా మారింది.